నేను కోస్గి మున్సిపాలిటీ నుంచి 9వ వార్డుగా అభ్యర్థిగా నన్ను బలపరిచిన తిరుపతి రెడ్డి అన్న గారికి నమస్కారములు. అలాగే మన సీఎం రేవంత్ రెడ్డి అన్న గారికి నమస్కారాలు. నా వార్డు ప్రజలకు కూడా నమస్కారాలు. ఈరోజు నన్ను నమ్మి మంచి మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి నా వార్డు ప్రజలు నన్ను బలపరిచారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు నన్ను బలపరిచారు. అలాగే తిరుపతి అన్న గారి కూడా ఆశీస్సులతో నేను మంచి మెజార్టీతో గెలవాలని కోరుకుంటున్నాను. ఇంతకుముందు మేము టీఆర్ఎస్ నుంచి వైస్ చైర్మన్గా 4 సంవత్సరాలు చేశాము. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ తరపు నుంచి సీఎం గారి ఆధ్వర్యంలో మేము 1 సంవత్సరము మా మేడం గారు అన్నపూర్ణ గారు చైర్మన్ చేశారు. ఆ చైర్మన్ టైంలో కొన్ని పనులు మాత్రం జరిగాయి. కాబట్టి మేము కాంగ్రెస్లకు వచ్చి మేము అభివృద్ధి చేయాలని చెప్పి మా వార్డుని మా యొక్క 9th వార్డుని మంచి అభివృద్ధి చేయాలని చెప్పి మేము సీఎం గారి ఆధ్వర్యంలో మేము ఈ పార్టీలోకి రావడం జరిగింది. మళ్ళీ కూడా సెకండ్ టైం మాకు ఈ వార్డులో నిలబడడానికి అవకాశం వచ్చినందుకు మన సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. అలాగే ముందు కూడా మా సారు ఆధ్వర్యంలో ఆయన ఇచ్చే పనుల వల్ల మా వార్డు మంచి అభివృద్ధి చేసుకుందామని చెప్పి అనుకుంటున్నాము. కాబట్టి రాబోయే రోజుల్లో మంచి సీసీ రోడ్లు, మంచి అండర్గ్రౌండ్ డ్రైనేజు, సామ్ వాటర్ పోవడానికి, వర్షం వాటర్ పోవడానికి మంచి డ్రైనేజ్ కానీ, అలాగే మంచినీటి సౌకర్యం కానీ, మంచి గ్రీనరీ కానీ, మంచి ఐమాక్స్ లైట్లు ప్రతి వార్డుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి వార్డుకు కూడా మా వార్డుల 4 ట్రాన్స్ఫార్మర్లు కూర్చోబెట్టాము. ఇప్పటికే ఇంతకుముందు లో వోల్టేజ్ ప్రాబ్లం ఉండే, అది గత 50 సంవత్సరాల నుంచి కాని పని. మేము మొన్న ఒక వారం రోజుల కింద మేము ట్రాన్స్ఫార్మర్లు బిగించాము. అందరి గూఢంగా మంచి నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాము. ఇప్పుడు రాబోయే రోజుల్లో గూఢంగా అండర్గ్రౌండ్ డ్రైనేజు, అలాగే మంచి సీసీ రోడ్లు, మంచి గ్రీనరీ, అలాగే మా వార్డులో ఉన్నటువంటి దేవాలయాలు, పురాతనమైన టెంపుల్స్, పురాతనమైనటువంటి దేవాలయాలు, పాండురంగ స్వామి టెంపుల్, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి వేణుగోపాల స్వామి టెంపుల్ మంచి అభివృద్ధి చేసుకుందామని చెప్పి సార్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. అలాగే వేణుగోపాల స్వామి గుడి గూడంగా మా వార్డులో ఉంది కాబట్టి 2 కోట్లు మాకు శాంక్షన్ చేశారు సార్ గారు. మళ్ళీ కూడా వెళ్ళి అవి సరిపోకుంటే మళ్ళీ తెస్తాము, మంచి డెవలప్మెంట్ చేసుకుంటాము. మా దగ్గర ఉన్నటువంటి ఇది పురాతనమైన వాడ, మా ఒక 9th వార్డు చాలా పురాతనమైన వాడ కాబట్టి అక్కడ పాత టెంపుల్స్ చాలా ఉన్నాయి. అవి మేము డెవలప్మెంట్ చేసుకుంటాము. సార్ దృష్టికి తీసుకెళ్ళి ఇక ముందు కూడా ప్రజలకు మేము అందుబాటులో ఉంటాము. అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయడానికే మేము ఈ పార్టీలకు వచ్చినాము. ప్రతి ఒక్కరి కూడా అందుబాటులో ఉండి మేము సేవ చేస్తాం. మంచి స్పందన వస్తుంది. మా పైన ఉన్న ఇప్పుడు తిరుపతి అన్న ఆశీస్సులు, రేవంత్ అన్న ఆధ్వర్యంలో మేము చేస్తున్నాం కాబట్టి మంచి స్పందన ఉంది. ఇంతకుముందు 6 గ్యారెంటీల పైన కూడా మేము చెప్పాము. మేము ఒకటి చేసుకుంటూ వస్తున్నాము. ఫ్రీ కరెంట్ ఇచ్చినాము, బస్సు ఫ్రీ ఇచ్చాము, ఫ్రీ సిలిండర్ ఇచ్చినాము. ఇందిరమ్మ ఇండ్లు మా వాడల 13 మందికి ఇప్పటికీ ఇందిరమ్మ ఇండ్లకు ఇచ్చాము. నిరుపేద కుటుంబాలకు మాత్రమే మేము ఇందిరమ్మలు ఇచ్చాము. ఇక ముందు నిరంతరంగా జరిగే కార్యక్రమం అది. కాబట్టి నెక్స్ట్ సెకండ్ విడతల కూడా మళ్ళీ ఒక 25 ఇండ్లు కావాలి మాకు. మేము అలాగే మా వాళ్ళు కూడా మమ్మల్ని అడిగారు. ఇప్పుడు నేను ప్రచారానికి వెళ్తే ఎవరెవరికైతే ఇండ్లు లేవో వాళ్ళకి కూడా ఐడెంటిఫై చేశాము. నెక్స్ట్ మా సార్ దృష్టికి తీసుకెళ్తాము. మేము ఇందిరమ్మ ఇండ్లు కూడా వాళ్ళకి మేము శాంక్షన్ చేపిస్తాం. సార్కు దృష్టికి తీసుకెళ్ళి సార్తో మాట్లాడి ఖచ్చితంగా వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తాం. ఇంతకుముందు నేను 4 సంవత్సరాలు నేను బీఆర్ఎస్లో ఉన్నాను సార్. అక్కడ ఎలాంటి అభివృద్ధి లేదు, ఎలాంటి డెవలప్మెంట్స్ లేవు, ఎలాంటి ఫండ్స్ రిలీజ్ చేయవు. కాబట్టి నేను సారు డెవలప్మెంట్ చూసే నేను ఈ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఈరోజు కూడా కాంగ్రెస్ డెవలప్మెంట్ చేస్తుంది, మనం చెప్పే అవసరం లేదు. ప్రజలకు అంతా కూడా కనిపిస్తుంది. మన కాన్స్టిట్యున్సీలు కానీ, మన ఉన్న మున్సిపాలిటీలు కానీ, మా వార్డులో కానీ, కోస్గిలో కానీ అన్ని రకాలుగా కూడా డెవలప్మెంట్ కనిపిస్తుంది. కాబట్టి మీకు ప్రజలే చెప్తారు, మేము చెప్పేదానికంటే వాళ్ళే మీకు చెప్తారు ఎలాంటి డెవలప్మెంట్ ఉంది, మేము సార్కి ఎందుకు ఓటేయాలి, కాంగ్రెస్కు ఎందుకు ఓటేయాలి వాళ్ళే మీకు చెప్తారు. ఖచ్చితంగా మేము ఇలా మున్సిపాలిటీలో 16 సీట్లు మేము బంపర్ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నాము. ఖచ్చితంగా గెలుస్తాం కూడా, అది మాకు ఉంది కూడా. ఎందుకోసం అంటే మా సార్ చేసిన డెవలప్మెంట్స్ అలా ఉన్నాయి కాబట్టి అవి పబ్లిక్ అంతా చూస్తుండ్రు. కాబట్టి ఖచ్చితంగా మేము 16 గెలుస్తాం.
నా పేరు మైపాలు. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచిన అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తున్నాను. ఇంతవరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నాం, మేము కూడా ఆయన వెంటనే ఉన్నాము. అప్పుడు ఎలాంటి డెవలప్మెంట్స్ జరగలేదు. గత ఆయన సంవత్సరం నుంచి ఆయన వెంబడి మేము వచ్చినాము. ఇప్పుడు డెవలప్మెంట్స్ మంచిగా జరుగుతున్నాయి. సార్ చేసే విధానం అందరికీ నచ్చింది కాబట్టి మేము ఎక్కడ ప్రచారానికి పోయినా బ్రహ్మరథం పట్టినట్ల ప్రజలంతా మాకు మంచి జరుగుతుంది. మాకు ఇంకా మీదట కూడా ఇప్పుడు జరిగేది అండర్ గ్రౌండ్ లైన్స్ కానీ, మోల్డ్రు కానీ, ఏమున్న పైప్ లైన్స్ కానీ, వాటర్ కానీ, అన్ని కరెంట్ ఎలక్ట్రిషియన్ కానీ అన్నీ మంచిగా జరుగుతున్నాయి. మాకు ఇంకా ఇక మీదట కూడా లేని సమయంలో కూడా చేపియమని అడుగుతున్నారు ప్రజలందరూ అభ్యర్థి గారిని. మేము అభ్యర్థి గారు ఎంబడే ఉండి మేము ఆయన అత్యధిక మెజారిటీతోన మేము ఆయనకు ఎలాంటి సేవలైనా మేము చేసి గెలిపించుకోవడానికి మేము రెడీగా ఉన్నాం. ప్రజలు కూడా మమ్మల్ని మంచిగా ఆదరిస్తున్నారు. ప్రజలు కూడా మాకు ఇంకా మీదట ఏం కావాలనేది కోరుకొని అడుగుతూ ఆయనకు ఐడెంటిఫై చేస్తున్నారు. ఆయన కూడా వాళ్ళకి స్పందించి నీకు ఏం కావాలన్నా నేను మీ ఎంబడి ఉండి మీ ఎలవేళ మీ ఎంబడి ఉండి మిమ్మల్ని మీకు సేవ చేసి నేను గెలిపించుకోండి, నేను మీకు ఎలవేళ ఎంబడి ఉండి మీ పనులని చేపిస్తానని మేము అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, వాటర్ లైన్స్ ఇవన్నీ మాకు ముఖ్యమైనవి. ఇందిరా మిన్లు ఇవన్నీ చేపించుకొని మా దగ్గర ఒకటి వేణుగోపాల స్వామి పురాతనమైన గుడి ఉంది. కొన్ని ఏళ్ళ దాన్ని మేము పుట్టకముందు ఉంటే ఎప్పుడు ఉన్నదో తెలియదు. ఆ గుడి అభివృద్ధికి నోచుకోలేదు. ఇప్పుడు మా క్యాండిడేట్ చెప్పినట్లు 2 కోట్లు శాంక్షన్ అయినాయి కాబట్టి ఇక మీదట కూడా అది సరిపోకుంటే కూడా మళ్ళీ చేస్తానని సార్ చెప్పిండు, హామీ ఇచ్చిండు కాబట్టి ఆ గుడి అభివృద్ధి చేసుకోవాలనేది మా అందరి కళ, మా వార్డు వాళ్ళ అందరి కళ, మా వార్డు సభ్యులందరిది. ఎందుకంటే మాకు చాలా ప్లేస్ ఉంది అక్కడ, ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవడానికి కూడా చాలా బాగుంది. అదొకటి మాకు చాలా మంచిగా అవుతుందని మా కోరిక. ఇండ్లు లేవు, చాలా మందికి ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఉన్నా కానీ ఉరిసిపోతుండయి. మాకు బాత్రూంలకు కూడా ఇండ్ల ముందల జాగా లేదు, కనకంలా జాగా బాత్రూంలో కట్టియాలి. మాకు కనకంలా గుంత మోరి అత్తలకి ఎలా తీయాలి. ఆ మోరితోనే మాకు జగడాలు అవుతుండయి, చాలా కొట్లాటలు అవుతుండయి. మాకు ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇది కావాలి. ఉరుస్తున్నాయి ఇండ్లు, బండాల ఇండ్లు కూడా ఉరుస్తున్నాయి మాకు. వేణుగోపాల స్వామి గుడి డైరెక్టర్ని. గత ముందు నుంచి ఒకటే పార్టీ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను. గతంలో హరికుమార్ను కూడా మా పార్టీలకు మేము పిలుచుకొని అభివృద్ధి ముందుకు తీసుకెళ్తున్నాం. మాకు రేవంత్ రెడ్డి గారు ఎన్ని నిధులు అడిగితే అన్ని ఇవ్వడానికి రెడీ ఉన్నారు. మేము కూడా ప్రజలకు ఎలాంటి అవకతవక లేకుండా ఏం కావాలన్నా అవన్నీ చేసుకుంటాం. ఐమాక్స్ లైట్లు కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, పింఛన్లు కానీ ఏమున్నా మాకు ఇవ్వడానికి రెడీ ఉన్నారు. మా గల్లీ 9th వార్డు హరికుమార్ వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కటి అభివృద్ధికి ముందుకు దూసుకెళ్తున్నాం. మాకు నెక్స్ట్ మళ్ళీ కూడా హరికుమారే టికెటు రావాలని కోరుకుంటాం. మళ్ళీ ఆయననే గెలుపుకోవాలని చెప్పి మేము సపోర్టు ఉన్నాం. ఏ అభివృద్ధికైనా ఎన్ని నిధులైనా ఇవ్వడానికి రెడీ ఉన్నారు. అభివృద్ధి సీఎం, మన సొంత జిల్లా సీఎం కాబట్టి ఏ నిధులు అడిగినా ఏది అడిగినా వేణుగోపాల గుడికి నేను డైరెక్టర్ని పోయి అన్నారు, మాకు ఇట్లా గుడి ఏండ్ల నుంచి పెండింగ్ ఉన్నది, అది మాకు ఏమన్నా కావాలంటే 2 కోట్లు నిధులు ఇచ్చిండు. 2 కోట్లు చాలకుంటే ఇంకా 2 కోట్లు అయినా కూడా ఎన్నిక రెడీ ఉన్నాడు. ఇప్పుడు ఆ గుడిని డెవలప్మెంట్ చేసుకొని మా గల్లీలో చిన్న జాతికి, చిన్న కులాలకు చెందిన వాళ్ళు కళ్యాణ మండపం ఏర్పాటు చేసుకొని దాంట్లో అభివృద్ధి చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు అమరలింగ స్వామి. నేను కోస్గి పట్టణం 9వ వార్డులో ఉన్నటువంటి ఓటర్ని. అయితే గతంలో మా 9వ వార్డుకి ప్రస్తుత అభ్యర్థి హరికుమార్ వారి శ్రీమతి కోడిగంటి అన్నపూర్ణ గారు ప్రాతినిధ్యం వహించారు. మాకెప్పుడూ ఇలవేళలా అందుబాటులో ఉంటూ మా సమస్యలు వింటూ తన వంతు సహాయం చేస్తూ, మరి అదేవిధంగా మా వార్డులో ఉన్నటువంటి ప్రధాన సమస్యలని గత 30 సంవత్సరాలుగా ఎవరు మరి ఆ సమస్యల నుంచి మమ్మల్ని కాపాడలేకపోయారు. కానీ అన్నపూర్ణ గారు వచ్చిన తర్వాత ముఖ్యంగా నీటి వసతి కానివ్వండి, అదేవిధంగా తీవ్రమైనటువంటి కరెంటు సమస్య, లో వోల్టేజ్ తోటి ఇబ్బంది పడుతున్నాం. అలాంటి సమస్యలు, అదేవిధంగా కొన్ని ప్రధాన వీధులలో అంటే ముఖ్యంగా మా 9వ వార్డులో ఉన్నటువంటి డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో అలాంటి సమస్యలను కూడా మరి వారు స్వయంగా ఖర్చు చేసి వాటిని ఆ మురికి కాలువలను నిర్మాణం చేశారు.
ముఖ్యంగా ఒక విషయం ఏమిటంటే అత్యంత సౌమ్యుడు హరికుమార్. ఇప్పుడు ఈరోజు వాస్తవానికి మరి ఈరోజు మేమందరం కూడా అంటే ఒక కోజ్గిలో ఉన్నటువంటి ఒక విశిష్టత ఏమిటి అంటే ముఖ్యంగా 9వ వార్డు ఇక్కడి ప్రజలే అభ్యర్థిని ఎన్నుకున్నారు. అంటే హరికుమార్ మాకు కావాలి అని కాంగ్రెస్ అధిష్టానం దగ్గర మరి అందరూ ఒక ముక్కుముడిగా వెళ్ళి వారిని ఒప్పించి హరికుమార్ గారికి టికెట్ ఇప్పించడం జరిగింది. ఎందుకోసమంటే వారి యొక్క సౌమ్యత, అందరితో కలిసిపోయేటువంటి ఒక రకమైనటువంటి అందరితో కలిసిపోయి అందరికీ సహకారం అందించేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి వారు ఉంటే మా అందరికీ అందుబాటులో ఉంటారు. అదేవిధంగా మా సమస్యలన్నీ కూడా, ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మరి మా కొడంగల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి అన్న గారు వారితో అత్యంత సన్నిహితంగా మెలిగేటువంటి వ్యక్తి కూడా హరికుమార్ కావడం, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కూడా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి కావడం, ఏ సమస్య చెప్పినా కూడా తన ప్రయత్నం చేత ఆ సమస్యను సాధించేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి హరి కావడం వల్ల మేమందరం కూడా హరికుమార్ను మా యొక్క ఈ 9వ వార్డు కౌన్సిలర్గా గెలిపించుకోవడానికి మరి అభ్యర్థిగా నిర్ణయించుకున్నాం. ఇక్కడ ఈ వీధి పేరే బ్రాహ్మణ వీధి. అంటే ఇక్కడంతా కూడా ఎక్కువగా అయ్యగారులు ఉన్నటువంటి వీధి ఇది. ఎక్కువగా అయ్యగారుల యొక్క కుటుంబాలు ఉన్నాయి. అన్ని రకాల సామాజిక వర్గాలు అంటే కుల మతాలకు అతీతంగా కూడా ఈ కాలనీ ఉంది. అంటే ఇక్కడ యాదవులు ఉన్నారు, ముదిరాజులు ఉన్నారు, మున్నూరు కాపులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. ఈ విధంగా నానా రకాల కులాలు ఉన్నారు. అందరం కలిసిమెలిసి ఎప్పుడూ ఒకరికొకరు సహాయం అందించుకుంటూ ఈ వార్డు అభ్యున్నతి కోసము మరి అందరం కూడా కలిసిమెలిసి ఉన్నాం. కాబట్టి ముఖ్యంగా హరికుమార్ ఎట్లా అంటే ఆయనకు దైవభక్తి ఉంది, గురుభక్తి కూడా ఉంది, ఆధ్యాత్మిక చింతన కూడా ఉంది. మా 9వ వార్డులో అత్యంత ప్రాచీనమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆ విషయం చెప్పుకోవాలి. ముఖ్యంగా వేణుగోపాల స్వామి దేవాలయం కానివ్వండి, పాండురంగ స్వామి దేవాలయం కానివ్వండి, ఇవన్నీ కూడా అత్యంత ప్రాచీనమైనటువంటి దేవాలయాలు. ఇప్పటికే వేణుగోపాల స్వామి దేవాలయానికి సుమారుగా 2 కోట్ల నిధులు ప్రభుత్వం కేటాయించింది. దాని యొక్క కొత్తగా దేవాలయ నిర్మాణం కోసము ఆ యొక్క స్థపతి కానివ్వండి లేదా ఆ మ్యాప్ కానివ్వండి అంతా కూడా తయారు చేస్తున్నారు. త్వరలోనే ఆ దేవాలయ పనులు కూడా ఏర్పాటు చేస్తున్న నిర్మాణం ఆరంభమవుతుందని ఆశిస్తున్నాము. అదేవిధంగా పాండురంగ స్వామి దేవాలయ ఆవరణలో ఉన్నటువంటి శివలింగం, ఒక కట్టపైన శివలింగం ఉండేది. మరి హరికుమార్ గారు తన సొంత డబ్బుల చేత మరి దేవాలయాన్ని కూడా నిర్మించడం జరిగింది. ఈ విధంగా ఏది అడిగినా కూడా పేదలకు కానివ్వండి ఏదైనా సరే ముందుండి, ఈ మధ్యనే ఒక మా వీధిలో ఉన్నటువంటి ఒక అబ్బాయి ఆరోగ్య పరిస్థితి విషమించి మరి నిమ్స్ లోపట జాయిన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే అక్కడ బెడ్ దొరకలేదు అబ్బాయికి. వెంటనే హరికుమార్ గారు సీఎం గారితో మాట్లాడి వెంటనే వారికి ఆ బెడ్ దొరికించే విధంగా ప్రయత్నం చేసి వారి యొక్క ప్రాణాలను కాపాడాడు. ఆ విధంగా ఏదైనా సరే మేము అడిగిన వెంటనే మాకు అందుబాటులో ఉంటూ, మేము అడిగిన వెంటనే ఎంతటి క్లిష్టమైనటువంటి పని అయినా సరే సాధించడానికి హరికుమార్ గారు మాకు ఎల్లవెల్లా అందుబాటులో ఉంటారు. కాబట్టి మరి వారిని ఈ 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మేము ఎన్నుకున్నాం. ఇంకొక విషయం ఏంటంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ మా కోజ్గి పట్టణ విస్తరణలో భాగంగా, రోడ్డు విస్తరణలో భాగంగా ముఖ్యంగా ఈ 9వ వార్డులో ఉన్నటువంటి ఇండ్లు చాలామంది కోల్పోయారు. అంటే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇండ్లు కూల్పింది, రోడ్డు వేసింది, కానీ వాళ్ళకి ఎలాంటి డబ్బులు ఇవ్వలేదు. అంటే ఆ నష్టపరిహారం ఇవ్వాలి కదా, ఆ నష్టపరిహారం ఇవ్వలేదు. వారందరికీ కూడా తగిన విధంగా నష్టపరిహారం ఇప్పించడమే కాకుండా దాంట్లో ఉన్నటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారికి ఇందిరమ్మ ఇండ్లు కూడా మరి వారికి ఇప్పించి వారిని ఆదుకోవడం జరిగింది. కాబట్టి సహాయం చేయడంలో ముందుండే వ్యక్తి హరికుమార్, దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఇది మీరు ఈ కోజ్గిలో ఎక్కడికి ఎవరిని అడిగినా కూడా ఈ విషయం చెప్తారు. ఏది ఆశించకుండా సహాయం చేసే గుణం హరికుమార్కు ఉంది. కాబట్టే ఈరోజు మేమందరం కూడా హరికుమార్ని అభ్యర్థిగా నిలబెట్టుకొని గెలిపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం.